మనతో పాటు ఓయూ బీఆర్ఎస్ జంగే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్ ఇలా ఈడీ విచారిస్తుంది కేటీఆర్ని? మాకు పూర్తి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. కడిగిన ముత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు చూడండి, ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావాల్చుకొని ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇన్ని రోజుల గుర్తుకు రాంది ఈడీ ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది? ఏసీబీ కేసు పెట్టిందడవే ఈడీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కళ్ళు మూసుకుర్రా? అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఆ రోజు ఈ ఫార్ములా రేసు ఈ హైదరాబాద్లో నిర్వహిస్తే ఇదే నరేంద్ర మోడీ శభాష్ అని మెచ్చుకున్నాడు. ఈరోజు ప్రభుత్వం చేంజ్ అయింది అడివే రేవంత్ రెడ్డి కేసు పెట్టిందంటే ఈరోజు ఈడీకి గుర్తుకొచ్చిన కేసు. నేను ఏమంటే ఇది ఓన్లీ డైవర్షన్ పాలసీలో భాగంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి నాటకము, బూట నాటకము. ఈ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ఈరోజు ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనే కానీ, అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పార్టీ అయినా, జార్ఖండ్లో పార్టీ అయినటువంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఎక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కడిగి పాడేస్తుంటే చాదగా డైవర్షన్ పాలసీలో భాగంగా కేసులు పెడుతున్నారు. మాకు భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ పైన, భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. కేటీఆర్ కడిగిన ముద్ద తీరు బయటకు వచ్చారని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం. అంటే దాదాపు నెల రోజుల నుంచి మొన్న ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారు, ఇవాళ ఈడీ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? నెల రోజుల నుంచి కూడా ఇదే అంశం. చూడండి, వీళ్ళు ఇట్లా ఏసీబీ అయినా కానీ ఈడీ అయినా కానీ పండుగ పూట వీళ్ళకు అవసరమా? ఒక పండుగ టైం ఉండాలి, ఒక గ్యాప్ ఉండాలి. ఈరోజు చూడండి, మేము హైకోర్టులో పిటిషన్ వేసినా కానీ, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కానీ విచారణ నిర్వహించాలని వేసినాము. అంతేగాని వీళ్ళు కొందరు పండుగ పూట పెడుతున్నారు అంటే అక్కడ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చేస్తుంటే ఇప్పుడు క్యాష్ పిటిషన్ అనేది విచారణ చెయ్యండి అని చెప్పారు. అంతేగాని క్యాష్ పిటిషన్ ఏదో తీసేసిన మాత్రం ఏదో అవినీతి జరిగింది, కేటీఆర్ గారి మీద అరెస్ట్ అవుతున్నారు, అక్రమం చేస్తున్నా అని చెప్పడం సిగ్గుచేటు. ఒకరు గుర్తుపెట్టుకొని, బీజేపీ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా గుర్తుపెట్టుకొని, మేము విచారణకు మేము వస్తలేమని అని చెప్తాను. మేమంటే భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని సంస్థల పైన మేము వినియోగించుకోవాలనుకుంటున్నాము. మా హక్కులను మా భంగం కాకుండా మేము మా లాయర్లు మాతో ఉండాలని మేము అనుకుంటున్నాము. అంతే తప్ప కానీ మేము విచారణకు వస్తాము. ఇందులో ఎటువంటి తప్పు లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా రేస్ అనేది జరిగినటువంటి ఆ 55 కోట్లు కూడా ఎఫ్ఓ సంస్థకు ఎక్కడి నుంచి పోయినాయి? ఓన్లీ బ్యాంకింగ్ ద్వారా పోయినాయి. అందులో ఎవరైనా సపరేట్గా తీసుకుపోయారా? ఎవరైనా సపరేట్గా తీసుకున్నారా? కేటీఆర్ గారికి అందులో ఏమైనా లాభం వచ్చిందా? ఎటువంటి లాభం లేదు. భారతదేశంలోనే ఎవరు నిర్వహించినటువంటి ఈ ఫార్మల్ రేస్ అనేది కేటీఆర్ గారు నిర్వహించడం ఈ భారతదేశానికి గౌరవ కారణం. హైదరాబాద్ ఇమేజ్ పెంచనీకే చేసారు, అంతేగాని ఇంకోటి ఎటువంటి లేదు. ఏమంటే బీజేపీ నాయకులకు కాంగ్రెస్లకి ఎటువంటి తెలివితేటలు లేవు. కాబట్టి వాళ్ళకి తెలియక ఏదో అవినీతి జరిగింది అని ప్రజలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అందరు గమనిస్తున్నారు. భారతదేశం మొత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం అందరు గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ డిపాజిట్ రాదని మేము ఆశావాదం వ్యక్తం. ఎందుకంటే ప్రజలకు తెలుసు, మా ప్రజల తరపున ఎవరు కొట్లాడుతున్నారు, ఎవరు పోరాడుతున్నారు, ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మా కేటీఆర్ గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మీ ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు కేటీఆర్ గారు కఠిన ముద్ద బయటకు వస్తారని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు విద్యార్థి నాయకుడు బీఆర్ఎస్ నుంచి నర్సింగ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్ ఈడీ విచారణ కేటీఆర్ చేస్తాం? ఇది ఈడీ కాదు, బోడీ కాదు, చోటమియా బడేమియా ఇద్దరు కలిసి పెట్టిన ఈడీ కేసు ఇది. మొన్న ఏసీబీ కేసులో కూడా విచారణ మేము సహకరించడం, లొట్టపీస్ అలా జరిగింది ఏం లేదని చెప్పేసి కూడా మాకు స్ఫూర్తిగా నమ్మకం ఉన్నది. కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కూడా. బయటికి వచ్చినాక కూడా క్లియర్గా కేవలం ఇక్కడ వారి ఎలక్షన్లో ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీల పైన మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి సెకండ్ నిలదీస్తుంది ప్రభుత్వాన్ని. కాబట్టి మా పైన అక్రమ కేసులు పెట్టడం, మా పార్టీ నాయకుల పైన కేవడం. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు చర్చ పెట్టు అసెంబ్లీలో ఈ ఫార్మా కేసు పైన. ఎందుకు పెడుతున్నావు? మా కేటీఆర్ గారు నీ ఇంటికి వస్తా అని చెప్పిండు, రా అని చెప్పిండు. చర్చ పెట్టి శాతగానికి దద్దమ్మ. కేవలం చెప్తున్నా కదా, ఈ ఫార్మా కేసుని కేవలం రాష్ట్ర రాజకీయ జనాల కోసం కాదు, కేటీఆర్ కేసీఆర్ కుటుంబం పైన కక్షపూర్తిగానే కేటీఆర్ గారు కడిగిన ఆనిముత్యం లెక్క బయటకు వస్తారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ వ్యవస్థ కూడా సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా పనిచేస్తుంది. అన్న తమ్ముళ్ళు వాళ్ళ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ క్లియర్గా. కాబట్టి ఢిల్లీ
బీజేపీలో బీజేపీ పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎలక్షన్లో చెప్పుతో కొడతారు ప్రజలు ఓట్లలో స్థానిక ఎలక్షన్లో పోతే మాత్రం. నిజంగానే కేటీఆర్ తప్పు చేయలేదంటారా ఈ విషయం? మా కేటీఆర్ ధైర్యంగా చెప్తున్నారు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టరా భయ్ అని చెప్పి. చిట్టినాయుడు దమ్ముడు చర్చ పెట్టరా భయ్, నేను దానికి సమాధానం చెప్తా అని చెప్పిండు. ఈ ఫార్మర్ రేస్ వల్ల ఏమైంది, భారతదేశంలో ప్రపంచ హైదరాబాద్కు పేరు వచ్చింది. ఈ దమ్ముడు దాని మీద చర్చ పెట్టని చెప్పిండు. లేకపోతే నీ ఇంటికి వస్తా, నువ్వు నా ఇంటికి రా, చర్చకు వస్తుందా అని చెప్పిండు. ఎందుకు చర్చకు వస్తలేవు మరి? దమ్ముడు చర్చ పెట్టు. మేము తప్పియలేదు కాబట్టి చర్చకు వస్తున్నాం. మేము ప్రతి ఏసీబీ కానీ ఈడీ కానీ మేము బాధ్యత మేము తప్పించుకొని తిరుగుతున్నామా? ఓటుకు నోటు దొంగ కేసులు రేవంత్ రెడ్డి కాబట్టి ఎంతసేపు క్రైమ్ చేయాలని ఆలోచన అనుకుంటుంది, దొంగలకు లంగలకు ఉంటుంది. ఈ రాష్ట్ర క్రైమ్ రేటు పెరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనక. ఈ రాష్ట్రం బీహార్ రాష్ట్రంతో క్రైమ్ రేటు పోటీ పడుతుంది, అభివృద్ధి విషయంలో మాత్రం కాదు. ఈ జార్ఖండ్ అవుతుందా బీహార్ రాష్ట్రంతో అవుతుంది అనేది రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్న కాడ నుంచి క్రైమ్ రేటు పెరిగింది. ఎప్పుడు లేని సంప్రదాయాలను పార్టీ కార్యాలయం పైన కూడా దాడులు చేపిస్తుంది గుండా నాయకులను పెట్టి. అంటే హోంశాఖ మంత్రి దగ్గర ఉంటే చట్టం చుట్టమవుతుంది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇది ఎప్పటికైనా నిన్ను బొందబెట్టే రోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీని కూడా రానున్న ఎలక్షన్లో మాత్రం తగిన గుణపాఠం చెప్తాం. చెంప చెల్లుమంటది. చోటా మోటా అందరూ కేటీఆర్ని తిడతాం, మాకు మంత్రి పదవి వస్తుంది, భజన చేస్తున్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా. వాళ్ళకు కూడా తగిన గుణపాఠం చెప్తాం. మీరు రానున్న ఊర్లలో తిరిగే ఎలక్షన్లలో కూడా మేము నిలదీస్తారు, ప్రజలు నిలదీస్తారు, నాయకులు కాదు ప్రజలు నిలదీస్తారు. ఈ ఫార్మా కేసు చుట్టి అబద్ధం కేసు అది. అరెస్ట్ అయితే రాష్ట్రం అల్లకొల్లం అవుతుంది బాస్, అందులో మాత్రం క్లియర్గా లేదు. ప్రజలే రైతులే స్వచ్ఛందంగా బయటకు వస్తారు, సాఫ్ట్వేర్ సెక్టర్ బయటకు వస్తారు, ఉద్యోగాలు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు బయటకు వస్తారు. అంటే 2000 పింఛన్ అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టడానికి అరెస్ట్ చేస్తారా? రైతు బంధు ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తారా? కాలుష్యం కట్టడానికి రైతు బంధు అరెస్ట్ చేస్తారా? ఈ ఫార్మా రేస్ పెట్టడం వల్ల భారతదేశంలోనే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అలాంటి అవకాశం రాలేదు. కానీ కేటీఆర్ గారి మేధావి వర్గంతో ఆలోచించుకొని వారికి ఉన్న తెలుగుతోనే ప్రపంచంలో పోటీ పాడి దాన్ని తీసుకొచ్చిండు. అది గర్వించాల్సిన విషయం. కాబట్టి ఎటువంటి అరెస్టులు చేసినా రాష్ట్రం అల్లకొల్లం అయితే మాత్రం పక్కా.